వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కూటమి తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమై ఈరోజు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న వేళ తమ విజయాలను, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీడీపీ ఫుల్ స్పీడ్ పెంచింది. అయితే దీనికి కౌంటర్గా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రోజు వ్యాఖ్యలు కొన్ని చూస్తే మనం అంతే వేగంగా ప్రతివ్యూహాలు రచిస్తుంది. జూన్ 4 నుంచి సరికొత్త కార్యాచరణతో రోడ్లపైకి వస్తామంటూ ఇటు వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మరి మహానాడు మొదటి రోజు సక్సెస్గా జరిగింది. ఇదే జోష్తో కూటమి నిజంగానే దూసుకుపోతుందా? జూన్ 4 నుంచి వైసీపీ చెప్పే యాక్షన్ ప్లాను అధికార పక్షానికి సవాల్ విసురుతుందా? సూపర్ 6 హామీలపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు అసలు నిజమేంత? ఇదే అంశాలపై క్లియర్ కట్గా చర్చించేందుకు ఇవాళ మెగా టీవీ డిబేట్లో మనతో పాటు ఉన్నారు అన్నం కోటేశ్వర గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా చందు గారు ఉన్నారు, జనసేన నాయకులు. అదేవిధంగా బాలగురుస్వామి గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు అనేది వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో భవిష్యత్తు కార్యాచరణ కంటే కూడా ఒక రకంగా పండుగలాగా వాతావరణంలో వాళ్ళు జరుపుకుంటుంటారు ప్రతి సంవత్సరం దానికి సంబంధించినటువంటి విషయం. కాకపోతే ఈసారి మహానాడు నెల్లూరులో పెట్టాలనుకున్నారు. మోడీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని ఈ విధంగా వర్చువల్గా పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఈరోజు దాదాపుగా సక్సెస్ అయింది అనే విషయంలో అది వాళ్ళకి సంబంధించిన పండుగ, వాళ్ళు ఎలాగో జరుపుకుంటారు. దాంట్లో సక్సెస్ అనేది కామనేక. సక్సెస్ కావట్లేదా అనేది దానికంటే కూడా ఒక రకంగా వాళ్ళు అనుకున్నది చేశారు, పండుగలా జరుపుకున్నారు. అయితే ఈ జరిగినటువంటి ఏదైతే మహానాడు సందర్భంగా జరిగినటువంటి విషయంలో ఆ కొత్త జరిగిన ఉత్సాహమో మళ్ళీ ఏమో తెలియదు, కానీ ఇటుపక్క ప్రతిపక్షం కూడా ఇదే రోజు రియాక్ట్ అవ్వటం ఇప్పుడు వార్తలో నిలిచింది. ఎందుకంటే జూన్ 4 నుంచి కూడా ఒక కొత్త ప్రణాళిక తీసుకొస్తున్నాం, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, కొత్త జోష్తో రాబోతున్నాం అంటూ కూడా ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే రోజు చేయటం వెనుక అసలు అర్థం ఏంటి? వాస్తవంగా మహానాడుకు సంబంధించిన కార్యక్రమాలు చూసి ఏదో జరుగుతుందన్నటువంటి అంశమా, లేకపోతే పార్టీలు ఇదే విధంగా ఎంతసేపటికి సోషల్ మీడియా కానివ్వండి, అధికార పార్టీ టీడీపీ కాబట్టి కనబడుతున్న జోష్ని బట్టి ప్యాడర్లు ఏమన్నా వైసీపీ క్యాడర్లు ఏమన్నా నిరుత్సాహం ఉంటారు కాబట్టి వాళ్ళు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారా? ఓవరాల్గా ఏమంటారు? ప్రతి ఏటా మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ కావచ్చు, లేకపోతే రాజకీయ సమీకరణ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అది అధికారంలో ఉన్నప్పుడు చేశారు, అధికారంలో లేనప్పుడు కూడా దాన్ని నిర్వహించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కేంద్రీకరణ అనేటువంటిది మహానాడు మీద ఉంటది. ఏమిటి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కనుక ఈ 2 సంవత్సరాలలో వారు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, ఏ మేరకు అమలు చేస్తారు అనేటువంటిది ప్రధానంగా చర్చకు వస్తుంది. అందువల్ల ఇంకా మహానాడు ముగియలేదు కనుక చివరి సమావేశంలో మరి ఏ విధమైనటువంటి తీర్మానాలు కానీ, లేకపోతే రాజకీయ దశ నిర్దేశం కానీ ఏం చేస్తారు ఏంటనేటువంటిది అది పూర్తిగా తెలియకుండా అది సక్సెస్ అయిందా లేకపోతే మరొక అనేటువంటిది వ్యాఖ్యానించడం సమంజసం కాదు. ఎందుకంటే ఏదైనా ఒక బ్రహ్మాండమైనటువంటి సభలు జరుపుకునేటువంటిది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా పొదుపు కార్యక్రమంలో భాగంగా ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో వాళ్ళందరినీ కూడా పిలిచారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని అంతిమంగా ఏమి సందేశం ఇస్తారు 2026 మహానాడు అనేటువంటిది ముగిసిన తర్వాత మాత్రమే దాన్ని మంచి చెడులు మాట్లాడుకోవచ్చు. అయితే మరి ఈ లోపల మాట్లాడుకోవడానికి ఏమి లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వారు చేసినటువంటి సూపర్ 6 అమలు జరపడానికి ఏ విధమైనటువంటి ఆప్షన్లు పెట్టున్నారు, కొన్నిటిని గురించి అసలు ఎక్కడ నాయకులు ప్రస్తావన కూడా చేయడం లేదు. నేను నిలదీస్తాను, ఎవరినైనా నిలదీస్తాను అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలదీసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, మరి అది అదృష్టకం కావచ్చు, అదేమి పథకం ప్రకారం చేశారని లేకపోతే ఇంకోటని నేనైతే అనట్లేదు. కానీ సరిగ్గా మహానాడికి ముందు రాష్ట్ర ప్రభుత్వంలో
అంటే పుష్కరాల యంత్రాంగం పనితీరు గురించి ఆయన వెల్లడించినటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరి మీద అసంతృప్తి? అధికార యంత్రాంగం మీదనా, లేకపోతే ప్రభుత్వం మీదనా, లేకపోతే తన మీద తనకే అసంతృప్తి అనేటువంటి అంశాలు కూడా వస్తాయి. రెండోది, రెండోసారి రాజమండ్రిలో జనసేన నాయకుడు చేసినటువంటి కామెంట్స్ కూడా రాష్ట్రంలో వివాదం. ఇక మూడో అంశం మీరు చెప్పినటువంటి వైసీపీ 4వ తారీఖు నుంచి వీధుల్లోకి వస్తానని చెప్తా ఉంది. ఏ రూపంలో వస్తారు ఏమిటనేటువంటిది అది కూడా చూడాలి. అయితే ఆ ప్రకటన కొత్తదేమీ కాదు. గతంలోనే వాళ్ళు మేము మీకు ఇంకా ప్రతిరోజు సినిమా చూపిస్తాము అని చెప్పేసి, అంటే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రతిరోజు మీకు సినిమా చూపిస్తామనేటువంటి కామెంట్ ని కొద్ది నెలల క్రితమే చేశారు. అప్పుడు ఏ విధమైనటువంటి తేదీలు కానీ కార్యక్రమం కానీ ప్రకటించలేదు. అందువల్ల ఇప్పుడు మరి అటువంటి సందర్భం లేకపోతే అవకాశం, సమయం ఏదైనా కావచ్చు వచ్చిందని బహుశా వైసీపీ భావిస్తా ఉందా? ఎందుకంటే ప్రభుత్వం సూపర్ 6 ని అమలు జరపడంలో తలెత్తినటువంటి సమస్యలు, వాటిని ఆయుధాలుగా చేసుకొని వైసీపీ ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు లేకపోతే రాజకీయ దాడులకి పాల్పడుతుంది ఏమిటి అనేటువంటిది చూడాల్సింది. రెండోది, తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమికి చుట్టుముడుతున్నటువంటి సమస్యలు కూడా సంక్లిష్టంగానే ఉన్నాయి. అందువల్ల మరి అది మద్యం కేసు కావచ్చు, లేకపోతే లడ్డు కేసు కావచ్చు, లేకపోతే డాలర్ల కుంభకోణం, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవేవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. తాజాగా చిన్నప్పన్న దగ్గర దొరికినటువంటి అక్రమ ఆస్తులు, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాటన్నిటిని రుజువు చేయలేకపోయేట్లయితే ఆ రుజువు చేయటువంటి ఏదో దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగితే లేదా కోర్టుల్లో అవి నలిగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల నాటికి అవి పరిష్కారం కాకపోయేట్లయితే వాటినే అస్త్రాలుగా చేసుకుని వైసీపీ ప్రచారంలోకి దిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా హీట్ ఎక్కించేటువంటి పరిణామాలుగానే నేనైతే చూస్తున్నా. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినటువంటి ఒక పరోక్షమైనటువంటి హెచ్చరిక ఏమిటి, తన పార్టీ కార్యకర్తలకి లేదా తన పార్టీ ప్రయోజనాలకి ఎక్కడైనా హాని జరిగేట్లయితే తాను సహించేది లేదు, చూస్తూ ఊరుకోనని కూడా ఆయన కామెంట్ చేసినటువంటిది మనం చూసాం. అందుకని ఇవి ఏ రూపం తీసుకుంటాయి ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేం, కానీ సమస్యలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయి అనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కావాల్సిన సమయం ఉంది. నెక్స్ట్ బాల గురుస్వామి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. గురుస్వామి గారు నమస్తే అండి. గురుస్వామి గారు నమస్తే. నమస్తే నమస్తే గురుస్వామి గారు. ఈరోజు మహానాడు ఉత్సాహంలో ఉల్లాసం ఉన్నట్టున్నారు. ముందుగా మీకు మహానాడు పండుగ శుభాకాంక్షలు. ఏదేమైనప్పటికీ కూడా ఓకే, మహానాడుకు సంబంధించిన అంశం అందరికీ తెలిసిందే. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇటు ఎన్టీఆర్ని తలుచుకుంటూ చేసేటువంటి పండుగ కానివ్వండి, దాంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలు, ఇవన్నీ కూడా బాగానే ఉంది. కాకపోతే చివరికి మీ మహానాడులో పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవాలి, లేదా పార్టీలో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడుకోవాలి, ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగేదే. చివరికి ఈ మహానాడు మీటింగ్లో కూడా లోకేష్ సెటరికల్గా వైసీపీని ఎక్కడ వదిలిపెట్టడం లేదు, సెటరికల్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంది ఈ మధ్యన లెగిస్తే చాలా ఎక్కువ వైసీపీని టార్గెట్గా లోకేష్ ప్రతి అంశాల్లో ప్రతి సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా వదిలిపెట్టినట్లేరు. ఇంతకీ ఈరోజు మహానాడు విశేషాలు ఏంటి? ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లక్ష్మణ్ గారికి, చందుకి, మెగా 90 వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహానాడులో ఎక్కువగా పార్టీకి సంబంధించిన విషయాలు, పార్టీ దిశ నిర్దేశం, ఎలా ముందుకెళ్ళాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలి, ఈ అంశాలు అన్నీ మాట్లాడుకుంటూ నెక్స్ట్ మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా పనిచేయాలనే సబ్జెక్ట్ మీద కూడా తీర్మానాలు, వాటి మీద ఒక్కొక్క నాయకుడు వచ్చేసి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆ తీర్మానాలని బలపరచడం, ఇలా మహానాడులో జరుగుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా
ఎలా పనిచేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, వాళ్ళు ఫేక్ ప్రచారాలు ఎలా చేస్తున్నారు, వీటన్నిటిని తిప్పికొట్టే భాగంలో క్రమంగా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రసంగం కొనసాగిందనేది మహానాడు చూసిన ప్రతి ఒక్కరికి, ఆ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అందులో భాగంగా సెటైరికల్ గా లోకేష్ గారు మాట్లాడారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గడిచిన వారం రోజుల నుంచి మనము సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దేని మీద మాట్లాడుతున్నారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాటన్నిటికీ సంబంధించిన విషయాల మీద ఈరోజు లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. ఈ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్టీ మీద మాట్లాడటం జరిగింది, హత్యల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు సరుచుకుంటూ మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగానే ఈరోజు లోకేష్ బాబు గారు మాట్లాడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం, సందర్భం ఉంది. ఈ వైసీపీ పార్టీ వీళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ అంతా ఏం చేస్తుంటారంటే మార్పింగ్ వీడియోల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మార్పింగ్ చేయడం, వీళ్ళు పబ్లిక్లోకి సోషల్ మీడియా ద్వారా దాన్ని పంపించడం, అసత్య ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి వీళ్ళు జనాల్ని మభ్యపెట్టి మసిబూసి మారేడుగా చేసే దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు. దాన్ని తిప్పికొట్టడంలో 2014-19లో మేము విఫలమయ్యాం కాబట్టి 2019లో వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. ఆ ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఏం జరిగింది అనేది తెలుసుకొని 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది, అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి పరిపాలన అనేది కొనసాగించారనేది అందరు చూశారు. దాన్ని ఎప్పటికప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు చేసిన పరిపాలన డొల్లతనాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము కళ్ళ కట్టినట్టు చూపించగలిగాము, వాళ్ళందరికీ చెప్పగలిగాము. వాళ్ళ పరిపాలన అనేది ఎలా సాగిందనేది అందరూ రుచి చూశారు. కాబట్టి మేము దాన్ని లైవ్ లో ఉంచగలిగాం. కాబట్టి 2024 సార్వత్రిక ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద, మా తెలుగుదేశం పార్టీ మీద ప్రధానంగా ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో, ఏదైతే అసత్య ప్రచారాలు ఆరోపణలు అన్ని చేస్తున్నారో వాటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం మాకు, మా పార్టీకి, మా యువనేతకి అందరికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా వాళ్ళు మాట్లాడిన దాన్ని ప్రతి విషయాన్ని కూడా మేము ఏదైతే నిజం ఉందో దాన్ని జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 టీం కెప్టెన్ కి నేను నేరుగా సవాల్ చేస్తున్నాను. ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో వాటన్నిటిలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడడానికి మేము రెడీ, నేను రెడీ అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు మహానాడు వేదిక నుంచి ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అందువల్ల ఎందుకనంటే అది సెటైరికల్ గా అనిపించవచ్చు కొంతమందికి, కానీ లోకేష్ గారు మాట్లాడింది వాస్తవాలు. కాబట్టి దాన్ని మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కూటమి నాయకుడిగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. వాళ్ళు చేసే ప్రచారాలన్నిటికీ కూడా మేము సమాధానాలు చెప్పి తీరుతాము. దాంట్లో భాగంగానే ఈరోజు మహానాడులో నాయకుల స్పీచ్ అన్నీ అందరూ వినే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా వైసీపీ విధానాలు, వాళ్ళు అవలంబించే పనులు, వాళ్ళు చేసే ప్రక్రియలు అన్నిటి మీద కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. మాకెందుకనంటే మాకు ఫస్ట్ టైం నారా లోకేష్ గారు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మహానాడు కాబట్టి చాలా హుందాతనంగా, చాలా యాంగ్జైటీగా, చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా 1875 క్లస్టర్లో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సుమారు 18 లక్షల మంది అటెండ్ అయినట్టు సుమారుగా తెలుస్తూ ఉంది. బాగా మహానాడు జరిగింది. మేమైతే ఆ జోష్లో ఉన్నాము. ఈ జోష్ని 2029 ఎలక్షన్ వరకు కూడా మేము తీసుకెళ్తాము. మళ్ళా కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రహీం గారు.
రైట్ రైట్ గురుస్వామి గారు. ఓకే, మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఓకే, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు మీరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి చర్చలు విన్నాయి ఈ దాకా, మీ పార్టీ దాకా మీలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులకు వినే ఉంటారు. సరే, ఏదైతే మహానాడుకు వచ్చిన జోష్ని బట్టి ఎక్కడో వైసీపీ క్యాడర్లో కొంత ఏంటా ఇంకా దీనికి సంబంధించిన 2 ఏళ్ళు పూర్తి అయినాయి, ఇచ్చినటువంటి కొన్ని హామీలు నెరవేర్చలేదు అని మేము ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తున్నాం. ఓ పక్క చూస్తే రాష్ట్రంలో మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినటువంటి విషయంలో నిరసనలు తెలియజేశాం. ఇన్ని చేస్తున్నప్పటికి కూడా ఓకే, వైసీపీ క్యాడర్లు కూడా మంచిగానే పాల్గొన్నారు, ఉత్సాహంగానే జరిపారు, అక్కడ నిరసన తెలియజేశారు. ఇంకోసారి వైసీపీ క్యాడర్ ఇంతుందా రాష్ట్రంలో అన్నట్టు కూడా తెలియజేశారు. అంతవరకు సక్సెస్ అయ్యారు కాదంటలేదు. కాకపోతే టీడీపీ మహానాడుకి సంబంధించిన విషయంలో ఒకసారిగా ఆ జోష్ని చూసి ఎక్కడో కొంత మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా ఏంటి? ఎందుకు జూన్ 4 నుంచి ఒక్కసారిగా వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు? ఏంది వెన్నుపోటు దిన యొక్క ఉద్దేశం ఏంది, దాని యొక్క కార్యాచరణ ఏంది? రహీం గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉంటాయి సభ్యులకి, అలాగే మెగా 90 వీక్స్ మందికి అందరికీ నమస్కారాలు అండి. రేపు జూన్ 4 తారీఖుకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. రెండేళ్ళు గడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం పొడిచినటువంటి వెన్నుపోటు. ఏ రకంగా అంటే అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వెన్నుపోటే. ఎలా వెన్నుపోటు అంటే సూపర్ 6 చెప్పారు. సూపర్ 6కి ఎక్కడికి వచ్చి మాట్లాడదాం, టైం మీరు చెప్పినారడే మేము చెప్పినారడే, ప్లేస్ మీరా మేమా ఎక్కడైనా మంచిదే. బాలకృష్ణ డైలాగులు బాగానే చెప్తా ఉన్నారు. అయ్యా ఎక్కడికి వద్దు నారా లోకేష్ గారు, మీరు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6లో 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు కదా, అంటే సంవత్సరానికి 3, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. ఇంతవరకు మీరు ఇచ్చిందేంటి? ఒకే ఒక గ్యాస్ సిలిండర్. అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,59,00,000 కనెక్షన్లు ఉంటే మీరు కేవలం ఇచ్చింది 70 లక్షల లబ్ధిదారులకు మాత్రమే. అందులో కూడా కొంతమందికి అమౌంట్ పడింది, కొంతమందికి అమౌంట్ పడల. అంటే మీరు ఇంకా 5 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి కూడా బాకీ పడ్డారు. అలాగే రైతులకి మీ అందరం ఉన్నాము, రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 20,000 రూపాయలు మేము ఇస్తామన్నాం. ఇలా ఈ 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు అయింది. కానీ మీరు ఇచ్చింది అంత 14,000 రూపాయలు. 14,000 రూపాయలు ఇచ్చారు. అంటే 26,000 రూపాయలు ఇప్పటికీ రైతులకి మీరు బాకీ పడ్డారు. అలాగే నిరుద్యోగులు ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు తీస్తామన్నాం. ఈ 2 సంవత్సరాలకి 10 లక్షల ఉద్యోగాలు తీయాలి. ఇలా సరే, ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని. మరి 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత పడిందండి? 36,000. 2 సంవత్సరాలకి 72,000. మరి ఈ 72,000 ఎప్పుడు ఇస్తారు నారా లోకేష్ గారు? ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కూడా 72,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. అలాగే మనం చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 ప్రతి నెల 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 అని ఎక్కడిచ్చారు? 18 చూస్తే 36,000. ఇంతవరకు ఎవరికి కూడా ఏ ఆడబిడ్డకు కూడా అందలా. అలాగే అమ్మఒడి తల్లికి వందనం చెప్పి పేరు మార్చారు. గత సంవత్సరం మనం చూస్తే ఒక ఇంట్లో 3 పిల్లలుంటే ఒక పిల్లోడికి 8,000, ఒక పిల్లోడికి 9,000, ఇంకో పిల్లోడికి 10,000, 11,000 అలా పని. అసలు మీరు ఒక్కొక్క పిల్లోడికి 15,000 ఇస్తారన్నారు కదా. సరే, ఒక 1,000 రూపాయలు ఆ స్కూలు డెవలప్మెంట్ కోసమో లేదా బాత్రూము ఇవన్నీ టాయిలెట్స్ అన్నీ కూడా శుభ్రపరచడం కోసం మీరు వాడారు అనుకోండి, 14,000 మీరు ఇవ్వాలి కదా. సో దీనికి కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళకు కూడా బాకీ పడ్డారు. మీరు రేపు జూన్ 12 తారీఖున 12 నుంచి 15 తారీఖు లోపు మేము అమౌంట్ వేస్తామన్నారు కదా. మీరు ఎంతవరకు వేస్తారు? 14,000 వేస్తారో 13,000 వేస్తారో ప్రకటించండి. ఇంకా పెద్ద బ్లాస్ట్ ఏంటంటే
నిన్నటికి నిన్న మెగా డిఎస్లో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి మెగా డిఎస్లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, ఆ వ్యక్తి ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారు, ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తాడు, ఆ వ్యక్తికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ వస్తుంది, అలాగే స్టేట్ వ్యాప్తంగా 2వ ర్యాంక్ వస్తుంది, ఆయనకు ఉద్యోగం వస్తుంది. తీరా అభియోగం ఇవన్నీ కూడా బయటపడేసరికి ఆయన ఉద్యోగాల నుంచి తీసేస్తారు. టెట్ నిర్వహించిన అధికారుల్ని తొలగించారు, మెగా డిఎస్కి నిర్వహించిన అధికారులను తొలగించారు. ఒక పక్కన ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి 15 లక్షలకి బేరమాడారండి. ఆడియోలు వీడియోలు అన్ని రికార్డులు కూడా వచ్చినాయి. దీనికి సమాధానం చెప్పరా నారా లోకేష్ గారు? ఎస్, నీ సచివులని నా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాకు ఎడ్యుకేషన్ శాఖలో ఎటువంటి అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిగినాయి, మేము ఎటువంటి పోస్ట్ కూడా అమ్ముకోలేదు అని మా నాయకులు అడిగినటువంటి 10 క్వశ్చన్లు కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారే. ఈరోజు కూడా మీరు చెప్పలేకపోయారు కదా. ఎందుకని? ఎస్, మెగా డిఎస్సి అనేది మెగా మోసం, మెగా దగ, మెగా స్కామ్ ఇదంతా కూడా బయటపడింది కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు. ఇలా చూస్తే మళ్ళీ అంటారు వాళ్ళు చేసుకున్నటువంటి మహానాడులో ఈరోజు చూస్తే ఎక్కడో వరకు అని కాదండి, మా చీపురుపల్లి నియోజకవర్గం, మా పక్కన ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజం నియోజకవర్గం, కొండ్రి మురళి దానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ వీడియోలు నేను మీకు పంపిస్తాను, ఒకసారి ప్లే చేయండి. అసలు అనకూడదు కానీ ఆ పదాన్ని మనం సంబోధించుకోకూడదు కానీ ఫుడ్కి కొట్టుకున్నారు సార్, భోజనాలకు కొట్టుకున్నారు, వర్గపోరు. అక్కడ కూడా ఎవరైతే ఆ స్థానికంగా నాకు ప్రెసిడెంట్ కావాలి, నాకు ఎంపీటీస్ కావాలి, నాకు సర్టిఫికెట్ ఏమో అక్కడ కూడా కొట్టుకొని కుర్చీలు ఎగరేసుకొని కుర్చీలు మొత్తం బద్దలయ్యేలాగా కొట్టుకున్నాం. అది మీ ఇష్టం, మీ ఒప్పుకున్నంత వరకు మీరు కొట్టుకోండి. ఈ విధంగా మహానాడు జరిగింది. ఆ మహానాడు జరిగితే మాకెందుకండి, మాకెందుకు నీరసం, మేమెందుకు నీరసం అయిపోతాం, మాకెందుకు మహానాడు చూసి మేమెందుకు జోస్ తగ్గిపోద్ది? అది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలాగ ప్రశ్న వేస్తారో ఏంటండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు చూస్తే ఇంకా 143 హామీలు, ఈ 143 హామీల్లో కూడా ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చాల. అలాగే స్త్రీ శక్తి అన్నారు, స్త్రీ శక్తి ద్వారా అన్నారు. మీరు ఎక్కడండి ఎంపవర్, ఎక్కడండి స్త్రీ ఎంపవర్ ఎక్కడ? మీరు మార్గాలు ఎక్కడ తెరిచారు? ఏ స్త్రీ డెవలప్మెంట్ అయింది? ఆ స్త్రీకి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు? ఈరోజు చూస్తే ఫ్రీ బస్ అన్నారు, 16 రకాల స్పెషలిటీస్ మనకుంటే 5 రకాల స్పెషలిటీస్ ఏమో ఈ రాష్ట్ర ప్రజలు వాడుకోవచ్చు అని చెప్పారు. తీరా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఎక్కొద్దు, సూపర్ ఫాస్ట్ బస్సులు ఎక్కొద్దు అన్నారు. అవేమో రేపు మాపు తీసేస్తారని చెప్పి 12 విభాగాలు 12 డిపోలు వచ్చి ఈరోజు నా ప్రైవేటీకరణ చేశారు. రేపు మాపు ఆ పదవి కూడా ఏదైతే ఈ యొక్క సంక్షేమ పథకం పెట్టారో అది కూడా తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే పూర్ టు రిచ్, ఎంతమంది అండి పూర్ టు రిచ్ చేశారు? ఎంతమంది అండి నియోజకవర్గాల్లో చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళని బిజినెస్ మ్యాన్లు తయారు చేస్తామన్నారు కదా, ఎంతమందిని తయారు చేశారు? అని ఒక పక్కన మనం చూసుకుంటే అమరావతి పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి అదొక ఏటీఎం అకౌంట్లుగా వాడుకొని 47,387 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం 8,000 కోట్ల రూపాయలే రాజధాని మీద ఖర్చు పెట్టి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిఆర్డి ఏదైతే సిఆర్డి భవనం కట్టారే వైజాగ్లో 89 కోట్లు పెట్టి G+3 అదే 1,87,000 చదరపు అడుగుల్లో కడితే ఇదే సిఆర్డి బిల్డింగ్ 84,000 చదరపు అడుగుల్లో కట్టారు. కాస్ట్ వచ్చి 18,000, చదరపు అడుగు కాస్ట్ వచ్చి 4,000. మీరు ఈ విధంగా అమరావతిని, ఈ విధంగా పోలవరాన్ని ఏటీఎం దోసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తే మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,30,250 కోట్ల రూపాయలు, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ నేరుగా ప్రజలకు మేము ఇస్తే మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో 3,57,000 కోట్ల అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం మీరు ఇవ్వాల. స్థిరీకరణ లేదు, రైతు భరోసా లేదు, ఆడబిడ్డ నిధి లేదు, కాపు నేస్తం లేదు, ఆసరా లేదు, ఏమీ లేదు. తీసేశారు.
ఓహో ఈ రోజున ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాం అనుకుంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. దేనితో చెప్పాలో దాంతో ఖచ్చితంగా మీ అందరూ బుద్ధి చెప్తారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏ రకంగా అది వినియోగించాలో వినియోగిస్తారు. రైట్ లక్ష్మణ్ గారు. కళ్ళు మూసుకొని పాలు తాగిస్తానన్నా కూడా చూడట్లేదు అనుకుంటే ఖచ్చితంగా చూస్తారు. దానికి అవసరం పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్తారు. రైట్ లక్ష్మణ్ గారు, అదేనండి నేను అడిగింది కూడా అదే. వెన్నుపోటు దీని యొక్క అసలు కార్యాచరణ ఏంది, దాని ప్రణాళిక ఏందని అడిగితే మీరు ఇదంతా చెప్పుకొచ్చారు. నేను అదే అంటున్నాను, ఆ ఫ్లెక్సేషన్ ఎందుకు వచ్చింది మీకు అంటున్నా, మహానాడుని బట్టి చూసి వచ్చిందా అంటున్నా. వెన్నుపోటు దినం గురించి మాత్రం ఎక్కడ మీరు చెప్పలా. ఓకే రైట్. చందు గారు నమస్తే అండి, జనసేన నాయకులు. నమస్తే చందు గారు, వాస్తవంగా ఇటుపక్క మహానాడు కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా ఉంది, ఇటుపక్క వైసీపీ కూడా నిన్నటి వరకు నిరసన కార్యక్రమంతో ఆ పార్టీ కూడా కేడర్ మొత్తాన్ని చోట చేర్చి మంచి జోష్లో ఉంది. వీళ్ళందరికంటే ముందుగానే మీ పార్టీ మహానాడు పేరు కాదు కానీ ఒక రకంగా చెప్పాలంటే జనసేన కూడా మంచి జోష్లో ఉందనుకుంటున్నా. ఎందుకంటే గత 2 రోజులుగా గోదావరి పుష్కరాల కార్యక్రమాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన కానివ్వండి, జరుగుతున్న పొరపాట్ల మీద అధికారులను ప్రశ్నించడం కానివ్వండి, దాంతోపాటు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాల్గొని ఎక్కువగా క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసినటువంటి కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు చాలా రోజుల తర్వాత కార్యకర్తలతో ఆ విధంగా నాయకులతో మనసుప్పి మాట్లాడి దాదాపు చాలా కాలం అయింది అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలోనే అంత చాలా క్లియర్ కట్గా చాలా సామాన్యంగా ఉన్నటువంటి మీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్నటువంటి అనుమానాలు లేవనెత్తుతూనే జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయన చెవి దగ్గరకు వస్తున్నట్టుగానే చాలా చక్కగా వివరించడం జరిగింది. అందరికంటే ముందే మీ పార్టీలో జోష్ వచ్చినట్టు కనబడుతోంది. ఓవరాల్గా ఇప్పుడు చూస్తున్నటువంటి మహానాడు కార్యక్రమాలని బట్టి చూస్తూ ఉంటే, ఇటు పక్క మీ పార్టీలో నిన్నటి వరకు జరిగిన కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రస్తుతం భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఏం దానికి సంబంధించి? రహీం గారికి అలాగే ఫ్యాన్లో ఉన్న పెద్దలకి, మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మహానాడు కన్నా ముందు వెనక అనేది పక్కన పెడితే ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ శాఖకి సంబంధించి ఆ శాఖ యొక్క పనితీరులు ఎలా ఉన్నదన్నది ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని శాఖలకి సకల శాఖల వల్లభుడుగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఏ శాఖ ఎవరు పనిచేస్తారో తెలియదు, ఆ శాఖ యొక్క విషయాలు తెలియదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ శాఖ ఎవరు తీసుకున్నా ప్రతి శాఖ వాళ్ళు పనిచేస్తున్నారు. అదే తీరులో నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు అక్కడున్న పర్యాటక మినిస్టర్ పంజల్ దుర్గేష్ గారితో అక్కడున్న వాతావరణ విషయం, మనం ఈ పుష్కరాలంటే ఏదో తూతూ మంత్రంగా మెరుగులు దిద్ది లేకపోతే రంగులు అద్ది ప్రజలను ఏదో మభ్యపెట్టే విధంగా కాదు. ముందు మన గోదావరిలో ఉన్నటువంటి ఈ కలుషిత వ్యర్థ పదార్థాలు ఏదైతే వస్తున్నాయో పరిశ్రమల్లో ఉండడం తప్పు కాదంట్లా, కానీ దానివల్ల ఇబ్బంది కలగకూడదని చెప్పని ఆ శాఖ యొక్క కందుల దుర్గేష్ గారిని కూడా, అంటే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అక్కడ నిలదీసి మీరు దీనిపై చర్య చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇకపోతే పార్టీ కార్యకర్తలతో గత నుంచి ఈ 2 సంవత్సరాల్లో కొన్ని చోట్ల కూటమిలో విభేదాలు వస్తున్నాయని చెప్తున్న ఒక ఆలోచనతో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అన్ని కూడా ప్రతిదీ ఆయన దృష్టికి వెళ్ళడం, దాన్ని బట్టి మీరు కలిసి పనిచేయడం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఒక ఆలోచనతో ముందుకెళ్ళాం. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు ఏది కూడా ఎక్కడ మీలో మీరు డిస్టర్బెన్స్ తీసుకోవడం మన రాష్ట్ర భవిష్యత్తు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో కానీ అలయన్స్ వెళ్ళడానికి ప్రధాన కారణం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నేను చేశాను. కాబట్టి దాని గురించే కూడా నాకు అన్ని దృష్టిలోకి వస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా మీ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పడి మీరు ఎక్కడ ముందుకు వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం కూడా జరిగింది. మనం అలాగే నిన్న కార్యకర్తల మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ నాయకులు చేస్తాము, ప్రతిదీ నా దృష్టిలో ఉంది. అలాగే నన్ను ఓన్లీ ఒక కాపు సంఘానికి మాత్రమే వచ్చి ఈ రోజు కాపు సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విమర్శించడం జరుగుతుంది. మరి గతంలో వీళ్ళందరూ ఏమయ్యారు? మరి గతంలో నేను 2 చోట్ల పోటీ చేసినప్పుడు అప్పుడు కాపులుగా నన్ను ఎందుకు గెలిపించలేదు, నన్ను ఎందుకు ఓటమి పాలు చేశారు? ఈ రోజు కాపులకు కాదు, నేను అన్ని పార్టీలకి అన్ని కులాలకి అందరికీ మంచిగా ఉండాలని, అసలు నేనేదో రాజకీయం చేద్దామని లేకపోతే రాజకీయ నాయకులు అవ్వాలని కాదు, మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతో నేను పార్టీ పెట్టాను. ఈ రోజుకి పార్టీ దశాబ్ద కాలం దాటిన తర్వాత పుష్కర కాలం వచ్చిన తర్వాత ఈ రోజు మన కార్యకర్తలకి వెళ్ళకుండా చాలా ఇదిగా ఉన్నారు. మీ అందరి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమాల్లో ముందుకెళ్దాం, పార్టీని బలోపేతం చేద్దాం. ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా మీరు వెళ్ళండి, అధికారులు సైతం వదిలేయండి అని చెప్తారు. అదే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మహానాడు కూడా ఏంటంటే ఎవరి పార్టీ వాళ్ళని బలోపేతం చేసుకోవడం, పార్టీ యొక్క విధానాలు చెప్పడం,
కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని తెలియపరచడం అన్నది ముఖ్య విశేషం ఏ పార్టీ అయినా సరే. అలాగే గతంలో జరిగిన సభ్యత్వ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసినటువంటి అందరితో మంగళగిరి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పారు. నిన్న జరిగినప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూ ప్రతి కార్యకర్త మీరు ఏంటంటే నా దృష్టిలో రావట్లేదు, ఈ యొక్క సమస్యలు మేము ఉన్నాయి, ఈ సమస్యలో నాకు తెలియట్లేదు అనుకుంటున్నారు. ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు, ప్రతి విషయం తెలుసు. మీరు ఎవరో కూడా అదే పడొద్దు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనకు చిన్న ఇచ్చిన కదా మనం ముందుకు వెళ్దాం, అన్ని సర్దుబాటు అవుతాయి. సీఎం గారితో చంద్రబాబు గారితో చెప్పడం జరిగింది. దీనికి సపరేట్ గా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ద్వారా సమన్వయంగా అందరూ కలిసి పనిచేసేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి మాకు ఈ కూటమి ప్రభుత్వంలో మహానాడులో జోష్ ఉంటుంది, అలాగే జనసేన పార్టీలో జోష్ ఉంటుంది. బీజేపీ కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పథకాలు కూడా మేము ప్రజలకు తెలియచేయాలి కాబట్టి ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ చేస్తున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో 1-2 సంక్షేమాలు అందట్లేదు, లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అంటే గత ప్రభుత్వంలో చేసిన ఇబ్బందుల వల్ల ఇంకా వాటికి జాప్యం జరిగింది తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతిదీ నెరవేరుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెంచుతారన్న పెన్షన్ మరి 5 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పెంచలేదు. అంటే మరి అప్పుడు ఏం చేశారు ఈ నాయకులు? మరి ఈ రోజు ధర్నాలు నిరసన తెలియజేస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు గారు చెప్పండి. రహీం గారు, యాక్చువల్గా ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు అనేక పథకాలు, ఇచ్చిన హామీలు అనేక పెండింగ్ అలాగే ఉన్నాయి. చెప్పినట్టు చేసిన కొన్ని హామీల్లో కూడా ఏదో కొద్ది గొప్ప కొరతగా కంటి తుడుపు చర్యగా చేసిన పథకాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు కూటమిలో భాగస్వామి అయినప్పటికీ వాస్తవంగానే కూటమిని వెనకేసుకురావాలి, ప్రధానికి కూటమి కలిసికట్టుగా ఉండాలి, వేరుపడాలని కాదు. కాకపోతే మేము కూటమిలో ఉన్నంత మాత్రాన మేమేదో ప్రధానికి తల ఊపుతామని కాదు, ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, అవసరమైతే ప్రశ్నిస్తామన్నారు మీ నాయకులు. కాబట్టి ఇందాక రేగిడి లక్ష్మణ్ గారు చెప్పినాడు అనేక పథకాలు అనేవి కొన్ని ఇంకా పెండింగ్లోనే జరగని ఉన్నాయి, అసలు మొదలుపెట్టినవి కూడా ఉన్నాయి. మీరు దాని గురించి ఎందుకు అంటే ప్రశ్నించమనో లేకపోతే వాళ్ళని ఏదో కౌంటర్ వేసుకొని వాళ్ళతో గొడవలు వివాదాలు సృష్టించుకోవద్దని కాదు, అలాంటివి కూడా మీరు ఖచ్చితంగా దాని మీద నిలబడాలి. మీరు కూడా అవసరమైనప్పుడు కూటమి ప్రభుత్వం అడగాలి కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో అసెంబ్లీలో కూడా కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. అలాగే అయితే కొన్ని పథకాలు రావట్లేదో ఇప్పుడు రేగ లక్ష్మణరావు గారు ఇందాక చెప్పారు, అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లి వందనం పెట్టారు. కానీ తల్లి వందనం పెట్టిన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పిల్లలకి డబ్బులు పడడం జరిగింది. మరి డబ్బులు తగ్గించి ఒకరు 9,000 ఒకరు 10,000 పడ్డాయన్నారు. మరి అది దాంట్లో వాస్తవాలు లేవని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ తల్లి వందనం పథకంలో అందరి పిల్లలు చేస్తున్నారో ఆ యొక్క స్కూల్ మెయింటెనెన్స్ కి తప్పించి మిగతా డబ్బులు అందరికీ కూడా అమౌంట్ పడ్డది. ఈ గ్యాస్ లో కూడా ఏంటంటే కొన్ని సాంకేతిక లోపాల వల్ల, అంటే ఈ గ్యాస్ కొరత రావడం లేకపోతే గ్యాస్ లో సాంకేతిక లోపాల వల్ల కొంతమంది డబ్బులు పడకపోవడం తప్పించి ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పిదం అయితే కాదని నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇంకా కొన్ని పథకాలు ఏదైతే నిరుద్యోగ వృద్ధి అన్నారో అవి కూడా త్వరలో చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన చాలా విధానాలని అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూస్తే రోడ్ల అభివృద్ధి కానీ మరి ఎన్నో చోట్ల పంచాయతీల్లో మరి గతంలో చూస్తే మరి పంచాయతీలు ఎక్కడా కూడా నిర్వీర్యం అయిపోయి కనీసం పంచాయతీ నిధులు తప్పుదారి పట్టించి సర్పంచులకు కూడా తెలియకుండా దాచేసుకున్నటువంటి తీరు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అవన్నిటికి ధీటుగా ఈ రోజు పంచాయతీల్లో కూడా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పనులు ఏంటి, అక్కడ ఎంత డబ్బు పంచాయతీలకు వచ్చింది, ఏ నిధులు ఏంటి అని చెప్పడం జరుగుతుంది. మరి అదే విధంగా నిన్న మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గోదావరి పుష్కరాల గురించి కూడా మనకి ఎంత డబ్బు వస్తే మనం చేసే పని రేపొద్దున ఏం చేస్తామని మనం తెలియపరచాలి కేంద్రానికి. కాబట్టి ఎక్కడ కూడా తప్పు జరగకూడదు అని చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించడానికి ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా మేమేమని తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమంటున్నారు. నిన్న కూడా మరి మీటింగ్ లో మాకు కూడా అదే చెప్పారు, ఎక్కడా కూడా మీరు ఇదవద్దు, ఎవరైనా కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన తీసుకొస్తే కూడా మీరు ఊరుకోవద్దు, అలాగే ఏదో అధికారులను కూడా ప్రశ్నించమని పని చేయకపోతే అని చెప్పన్నారు. మేము అదే పని చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి స్పందన కార్యక్రమంలో మేము గ్రీవెన్స్కి వెళ్ళి అర్జీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఏదో పార్టీగా లేకపోతే మేము వెళ్తే బాగోదు, ప్రతిపక్ష వాళ్ళు మాత్రమే సమస్యల మీద ఇవ్వడం కాదు. సమస్యలు ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఏ అధికారులు ఉన్నా ఎమ్మెల్యే కూడా ఈ రోజు మాకు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఈ యొక్క అధికారులు కొన్ని తప్పిదాలు చేస్తున్నప్పుడు కొంతమంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉందనుకుని కళ్ళు మూసుకుపోయి కొంతమంది అధికారులు అదే తోవలో జరుగుతుంది. దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్
ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, మా జనసేన పార్టీ కానీ, కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళందరూ కూడా సమస్యల గురించి గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తున్నారంటే దాన్ని చూసి ఈరోజు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కడతారు. ఎందుకంటే ఈ మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తారు. ఇప్పటికే చాలా మటుకు అమలైనవి. మరి డిఎస్సీలో అవకతవకలను అయ్యే నేనెన్నో చెప్పుకొచ్చారు రాగల లక్ష్మణరావు గారు. ఎన్ని వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు మీకు నిజాలు తెలుస్తాయి. ఏదో ఇప్పుడు మన మాట అనేస్తే కాదు, కనీసం డిఎస్సీ పేరు చెప్పి గతంలో ఎంత మోసం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుసు, అందరూ చూశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజున ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ, ఈ రోజున వస్తున్నటువంటి పరిశ్రమలకు కానీ, ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ, గూగుల్ కానీ, ఎన్ని సంస్థలు మరి ఎందుకు వస్తున్నాయి అంటే అవన్నీ రావడం వల్ల ఎంతమంది విద్యార్థులు చదువుకొని గతంలో మీ ప్రభుత్వంలో స్విగ్గీల్లో లేకపోతే తాపీ పనికో హోటల్స్ లోనో పనిచేస్తూ చదువుకున్న దానికి అర్హత లేకపోయినా ఏదో తూతు మంత్రంగా మీరు ఇచ్చినటువంటి వాలంటరీ జాబ్ జాయిన్ అయ్యి గతంలో ఎంతో మంది డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి 5,000 ఉద్యోగం చేశారు ఉద్యోగాలు లేక. కానీ ఆ పరిస్థితి రాకూడదని చెప్పని ఈ రోజు ఎన్నో సంస్థలని ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. ఆ పరిస్థితి ఉంటే వాళ్ళు ఉపాధి ప్రజలకు జరుగుతుంది కాబట్టి ప్రజలు మంచిగానే ఉన్నారు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నమ్ముతారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నారు. రైట్ చంద్ర గారు, రైట్. కోటేశ్వర గారు ఇక్కడ వాస్తవంగా జరిగినట్టు ఈరోజు మహానాడులో ఇప్పుడు రాష్ట్రం మొత్తం చెప్తున్నటువంటి అంశం, మహానాడులో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం మహానాడు జరిగినప్పుడు. కాదు ఈసారి తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దాంతోపాటు ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉందో మహిళా బిల్లు, మొన్నటికి మొన్న మహిళా బిల్లు ఎలా దానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా బిగిపోయిందో దానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళా బిల్లు పెట్టిన సందర్భం వేరు, దానికి అసలు పెట్టాల్సిన సందర్భం వేరు, చేసినటువంటి పరిస్థితులు వేరు. మళ్ళీ అన్ని పార్టీలు ఏకమై మహిళా బిల్లు మీద ఒక తాటిపైకి వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఢిల్లీలో మహిళా బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మహానాడులో ఈరోజు లోకేష్ చెప్పినటువంటి ఏదైతే ఉందో త్వరలో నెక్స్ట్ ఇయర్ 2029 ఎన్నికల్లో 50 మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అక్కడ బిల్లు పాస్ అయినా దానికి సంబంధం లేదు, మేము మాత్రం 30% మహిళా రిజర్వేషన్తో ఈసారి టికెట్లు ఇవ్వబోతున్నాం కాబట్టి 50 మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇది ఈసారి మహానాడు తీసుకున్న ఏకైక తీర్మానం అన్నప్పుడు ఒక పక్క పార్టీతో పాటు ఇటు రాష్ట్రంలో మహిళలు కూడా అవకాశం వచ్చింది, టీడీపీ పార్టీలో అనే జోష్ ఊపందుకునే విధంగా ఇటు టీడీపీ క్యాడర్ చేసినటువంటి విషయాలు. అప్పుడే టీడీపీలో కొంతమంది సీనియర్లు మంచి లంచ్ టైంలో కూడా మహానాడులో దీని గురించి డిస్కస్ కూడా చేసుకునే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కొందరికి ఆడపిల్లలు లేరు, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న కోడలను కూడా ఈసారి ఎన్నికలు సిద్ధం చేయాలి అనేటువంటి వార్తలు ఇలా సరదా కోసం ముచ్చటించుకునేటువంటి సందర్భాలు కూడా బయటకు వచ్చాయి. ఏంది ఇదంతా సాధ్యసాధ్యాలనా లేకపోతే మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో కేవలం మహానాడుకి పరిమితం జోష్ నింపడానికి చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మహిళా బిల్లుని ఆమోదించారు. ఆమోదించినప్పుడు జరిగినటువంటి చర్చ మనకు తెలుసు. ఆమోదించిన తర్వాత దాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. మొన్న ప్రత్యేక సమావేశాలు డీలిమిటేషను ప్లస్ మహిళా రిజర్వేషన్ అనే దాన్ని రెండింటిని లింక్ చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నోటిఫికేషన్ జారీ చేశారు. అందువలన ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినా జరగకపోయినా కానీ జనాభా లెక్కలో ప్రాతిపదిక తీసుకొని అది ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. అందుకని జరిగినా జరగకపోయినా కానీ ఇప్పుడున్నటువంటి స్ట్రెంగ్త్, అది పార్లమెంట్ కావచ్చు లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కావచ్చు, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జరిగే ఎన్నికల్లో మరి అనివార్యంగా 33% రిజర్వేషన్ని అమలు జరపాల్సినటువంటి రాజ్యాంగ విధి ఉన్నది అని కొంతమంది చెప్తున్నారు. అందువల్ల అనివార్యంగా ఇవ్వాలి. ఆ అనివార్యంగా ఇచ్చేటటువంటి దాన్ని ఏదో గొప్పగా మేము ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని చెప్పడంలో మరి అదేం గొప్పతనం నాకైతే అర్థం కాలేదు. అనివార్యంగా ఇవ్వాలి అంటే ఎన్నికల ముందు ఆ బిల్లుని ఆమోదించిన తర్వాత గతంలో కూడా విమర్శలు, నేను చేసినటువంటి విమర్శ అదే. మీకు నిజంగా మహిళలు అంటే బీజేపీ గురించి, నేను తెలుగుదేశం పార్టీ గురించి కాదు, బీజేపీ గురించి చర్చ వచ్చినప్పుడు మీకు నిజంగా అటువంటి చిత్తశుద్ధి ఉంటే
రాష్ట్రాలు ఆమోదించినా ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు 33% మహిళలకి సీట్లు ఎందుకు ఇవ్వలేదు అని అడిగినప్పుడు బీజేపీ నాయకులందరూ దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. అందుకని ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. వచ్చినప్పుడు అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి వాటిని ఏదో మేము ఘనతగా ఇచ్చాము అని చెప్పుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది కానీ జనానికి తెలుసు కదా, మహిళలకి తెలుసు, జనానికి తెలుసు, యావత్ దేశానికి కూడా తెలుసు ఏం జరుగుతుందనేది. అందుకని అటువంటి స్ఫూర్తి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా ఎక్కడ బీజేపీ అలాంటి స్ఫూర్తిని మరి ఏమి పాటించలేదు. మరి అటువంటి బీజేపీని మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన లేదా తెలుగుదేశం పార్టీలు సమర్థిస్తున్నాయి. కానీ చూద్దాం ఏం జరుగుతుంది ఏమిటి. రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాన్ని మేము అమలు జరుపుతామంటే అమలు జరపాలి అంతే. దానికి ఇంక వేరే అది ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా అది అమలు జరగాల్సిందే అనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వర గారు. ఓకే, బాలగురుస్వామి గారు. బాలగురుస్వామి గారు, వాస్తవంగా ఇందాక కొన్ని చెప్పినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో, సూపర్ 6 అన్నీ ఉన్నాయో, ఇంకా కొన్ని అమలుగా నోచుకోలేదు, ఇంకా విషయాల్లో కొన్ని ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు మీరు అదేదో మహిళా సంబంధించినటువంటి ఏదో పథకం ఉంది, దానికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి 15,000 ఇస్తామన్నారు. అది ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవ్వకాలేదు. ఇవన్నీ ఏంది, ఎక్కడ సూపర్ 6 అయితే సూపర్ 7, సూపర్ 6 బాగా అమల్లో కొన్ని మీరు చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవంగా చెప్పుకునేంత ఘనంగా అయితే క్షేత్రస్థలం లేదనేది ప్రతిపక్ష వాదన. ఏమంటారు? రహీం గారు, ప్రతిపక్ష పార్టీకి ఇంక వేరే పనే లేదు. ఇప్పుడు డిబేట్లోకి వచ్చిన లక్ష్మణ్ గారు కూడా ఇంకా అంటే తనకి ఏది నోటికి వస్తే అది, ఏది గుర్తొస్తే అది చెప్పుకుంటా వస్తున్నాడు. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 పథకంలో అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి, స్త్రీ శక్తి ఫ్రీ బస్సుల దగ్గర నుంచి మేము ప్రతి ఒక్కటి అమలు చేస్తానే ఉన్నాం. మేము అమలు చేయాల్సి ఉన్నాయి, ఇంకా 2 పథకాలు ఉన్నాయి. 45 సంవత్సరాల లోపల మహిళలకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇంకా మొదలు పెట్టలేదు. రెండోది నిరుద్యోగ భృతి. ఈ రెండు ఇంకా ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది, అంధకార పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ 2 స్కీములు ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. తప్పితే మిగతా 4 ఆ 147కి సంబంధించి దాదాపు మోర్ దాన్ ఎక్కువ 90% పథకాలను ఈ రోజు మేము రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం. అది వీళ్ళకి కళ్ళకి కనపడుతున్నట్లేదు పాపము. ఇప్పటికి 23 నెలలు అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు ఈ 23 నెలల కాలంలో 23 లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులకి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకొని ఈరోజు చాలా కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి. వాటి ద్వారా 23 లక్షల ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రానికి రాబోతున్నాయి. వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బొంగర గొంతేసుకొని నేను మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి ఆ రోజు ఏదో మాట్లాడాడు. అసలు డిఎస్సీ అయిన మోకం వెళ్ళది. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నేను రావడంతో మెగా డిఎస్సీ వేస్తాను, అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఏం మాట్లాడారు? మెహర్బానీ మాటలు, ఏయో ఇంకా అసలు వాటికి పదాలు కూడా ఉండవు అనమాట. అలాంటి మాటలు మాట్లాడారు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేస్తామని చెప్పాము, మెగా డిఎస్సీ వేసాము. 16,000 మందికి ఉద్యోగాలు ఈ రోజు రాష్ట్రంలో వచ్చున్నాయి. అది వీళ్ళ కళ్ళకి కనపట్లేదు. అంటే మంచి జరిగింది వీళ్ళకి అసలు ఎక్కడ కూడా కనపడదు. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడటంలో వీళ్ళు సిద్ధహస్తులు, అందివేసిన చెయ్యి వీళ్ళు. ఆ కోణంలో మాట్లాడుతున్నారు. ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు డిఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్పి మీరేదో మాట్లాడుతున్నారు కదా, మీరు నిరూపించండి చేత అయితే. 2014-19లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అంతా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది, అంతా దోచుకు తిన్నారని చెప్పి మాట్లాడారు. 2019-24 మధ్యలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? కనీసం కొండందవి ఎలికిని కూడా పడటం చేతగాని ప్రభుత్వం మీది. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించడం నేర్చుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడం, జనాలను నమ్మించేయడం అని చెప్పి మీరు అనుకుంటే కుదరదు. అది ఒకసారి మేము బోల్తా పడ్డాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా నిజాలైతే యాక్సెప్ట్ చేస్తాం, కానీ అబద్ధాలు, అసత్య ఆరోపణలు అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఏటీఎం లాగా వాడామని చెప్పి ఇప్పుడు మళ్ళా కొత్త పలుకులు, చిలక పలుకులు పలుకుతున్నారు వీళ్ళు. మళ్ళా ఏం మాట్లాడతారు అనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు.
సిఆర్డిఏ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. అడిగిన దానికి చెప్పకుండా జూన్ 4వ తేదీ ఎన్నుకోట దినంగా మేము జనాల్లోకి వస్తున్నాము అంటే జనాల్లోకి వచ్చి ఏం చెప్తారో తెలియదు వీళ్ళకి. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో మేము చెప్పినట్టు చేస్తున్నాం. మీరు చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము స్కూల్ పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు మీరు. మేము దాన్ని పథకం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చిన ఘనత క్రెడిట్ ఎన్డీఏ కూటమిది పార్టీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరెవరికో రాలేదని చెప్పారు కదా, ఈసారి డిబేట్కి వచ్చేటప్పుడు ఆ కాగితం పట్టుకురా, ఎక్కడ రాలేదో చూద్దాం. అంతే తప్పిస్తే వీళ్ళు అసత్య ఆరోపణలు చేస్తారు, అసత్య పలుకులు పలుకుతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందుకే వీళ్ళకి గొడ్డ పార్టీ అనే పేరు కూడా పెట్టింది. ఎందుకంటే ఈరోజు వారం నుంచి రాష్ట్రంలో ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఎందుకనంటే ఈయన సానుభూతి మాటలు మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు వస్తుంటాడు విఐపి లాగా యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రాకి వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మొన్న మాట్లాడుతున్నాడు వాళ్ళ తాత గురించి, వాళ్ళ నాన్న గురించి. బాధితుడు ఆయనని. బాధితులు మీరు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ వెంకటరెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాకా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అందరి ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ ద్వారా రాయలసీమ ప్రజలు బాధితులు అయిపోయారు. మా నాయకులు బీటెక్ రవి మాట్లాడున్నారు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడున్నారు, రాయలసీమలో నాయకులందరూ మాట్లాడున్నారు. ఫ్యాక్షనిజానికి ఒకటి కాలరేసి మీరు ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ రకంగా మీరు పనిచేశారు, రాష్ట్రానికి హానికరం వైఎస్ఆర్ పార్టీ, రాష్ట్రానికి హానికరం వైఎస్ ఫ్యామిలీ. దీనికి పిచికారీ చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2024లో అత్యద్భుతంగా జనాలందరూ తీర్పిచ్చారు. ఎందుకంటే 2019-24 మధ్యలో మీరు అధికారంలోకి రాకముందు ఏమేం చెప్పారు, వచ్చిన తర్వాత ఎలా చేశారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో పాతాళంలోకి పాతాళానికి తొక్కేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అందువల్ల మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసించరు, నమ్మరు మిమ్మల్ని, మీ పార్టీని. గురుస్వామి గారు, అందువల్ల మీరు వెన్నుపోటు దినంగా వచ్చినా, మీరు ఏ ట్యాగ్ వేసి వచ్చినా, ఏ ప్లాన్ మీద వచ్చినా, ఏ మాటతో వచ్చినా కూడా మిమ్మల్ని, మీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు, విశ్వసించరు. ఓకే గురుస్వామి గారు, మాత్రం రైట్ గురుస్వామి గారు, ఇంకొదలేదు దాని గురించి ఇంకొద్దు. ఓకే రైట్ రైట్. లక్ష్మణ్ గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహానాడులో కొంతవరకు దాదాపు నాయకులకు ఉన్నటువంటి పాల్గొన్నటువంటి కార్యకర్తలకి అప్పుడే మెల్లిగా హింట్ ఇచ్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా అండి అన్నటువంటి వార్త 3 పార్టీలకు ఆల్రెడీ చేరవేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి తరుణంలో ఒక్కసారిగా మీరు జూన్ 4 నుంచి పబ్లిక్లోకి వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీ పార్టీ ప్రకటించింది, వెన్నుపోటు దినం అంటూ. దాంతోపాటు ఇక ఆ వెన్నుపోటు దిన కార్యక్రమాలు ముగిసేలోపే మళ్ళీ మీ పార్టీ అధినాయకుడు జగన్ పాదయాత్ర కూడా మళ్ళీ మొదలు పెడతారనే వార్తలు వస్తున్నాయి. ఇటు పక్క చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి మీద పార్టీ ఎలా సందిగ్ధమవుతుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంటనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి నిరూపిస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ నామినేషన్ కూడా వేయడానికి భయపడి, నామినేషన్ కూడా మీరు వేయొద్దు, ఎలక్షన్లో మీరు పాల్గొనొద్దు, ఎలక్షన్ మీరు తిరస్కరిస్తున్నామని చెప్పి చెడ్డీ ప్యాంట్ చొక్కా ఇప్పుకొని పారిపోయినాడు నేత, వాళ్ళ నేత చంద్రబాబు. ఎందుకు పారిపోయాడు? ఎందుకు ఎలక్షన్లో పోటీ చేయాలా? భయం. ఆ భయం పుట్టించిందే మేము. వీళ్ళు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్లో మాకు వద్దమ్మా, ఎలక్షన్లో మేము పోటీ చెయ్యం, ఎలక్షన్లో మా అభ్యర్థులు పోటీ చేయరు.
ఆ రోజున ఆ మొదటి మాటలు ఎందుకు మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు? టీడీపీ నాయకులు వచ్చి ఎందుకు నామినేషన్ వేయలేకపోయారు? రండి చూసుకుందాం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో. మీకు దమ్ముందా? రండి. మీరేదో పులివెందుల్లో బీటెక్ రవి మనుషులు పెట్టి చేయించాడు, జడ్పీటీసీ గెలిచారు అనుకున్నారు కదా. చూసుకుందాం రండి ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో. మీరేంటే మేము అంటూ ఎవరు నామినేషన్లు ఎలా చేస్తారో, ఎవరు ఈ రకంగా ఎలా జరుగుతుందో, స్థానిక ఎలక్షన్లో ఒక్కొక్కడికి ఎలాగ పగులుద్దో చూతురు. కానీ ఎందుకంటే మేము నామినేషన్ ఒక్కొక్కరు చెట్టీలు ఇప్పుకొని షర్ట్లు ఇంటిలో గాజులు చేతులకు లక్ష్మణ్ గారు ఒకసారి గురుస్వామి గారు లక్ష్మణ్ గారు మీరు విమర్శించండి. గతంలో వాస్తవమే టీడీపీ నామినేషన్ లేదు, దానికి కారణాలు ఏం చెప్తారు వినండి. అందరితో అంతవరకు బాగానే ఉంది, వేయడానికి ధైర్యం సరిపోలేదు, అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే అలా ఒక రకమైన ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడే కదా చివరికి 11 పరిమితమయ్యారు. ఈ పార్టీ అంటేనే భయభ్రాంతులకు గురి చేసే పార్టీ అనే కదా ప్రజల్ని ఈ విధంగా మీరు తీర్పిచ్చారు. ఇంకా అదే మాటలు, అదే జోషు, అదే వ్యవహారాలు మాట్లాడితే ఎట్టండి? ఓకే రైట్. చందు గారు ఓకే, ఒక నిమిషం అండి, కరెక్ట్ కాదండి లక్ష్మణ్ గారు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు లక్ష్మణ్ గారు, అలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నావు? పందెం పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకు వస్తుంది. లక్ష్మణ్ గారు చందు గారు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఎక్కడో కొంతవరకు ఆ సరైనటువంటి ప్రాతినిధ్యం కానివ్వండి, సరైన స్థానాలు లేక ఉన్నాము అనేటువంటి విషయాన్ని నిన్నటి జరిగినటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించిన సభలో మీ కార్యకర్తలు కానివ్వండి, మీరు పెట్టుకున్న జనసేన నాయకులు పేర్లు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడో కొంత అసహనాన్ని గురి చేస్తే అన్నీ నా మనసులో ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు, తగ్గాల్సిన పరిస్థితి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ భవిష్యత్తులో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పటికే చాలామంది రాజకీయ నిరుద్యోగులు మీ పార్టీలో ఎప్పటి నుంచో వేసుకొని చూసుకున్నారు. సరే కొన్ని మాకు కూడా ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి ఆశలతో ఎంతోమంది జనసేన నాయకులు ఉన్నారు. అవన్నీ కూడా జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు చెప్పినంత సామరస్యంగా వైట్ పేపర్గా అయితే ఉండదు, కొన్ని చిక్కులు ఉంటాయి. దాన్ని ఎలా అధిగమిస్తారు, ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి, ఎలా కొంతమంది ఉన్నటువంటి ఎవరైతే నిరుత్సాహపరులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మీరు ఓదార్చాలనుకుంటున్నారు, అసలు ప్లాన్ ఏంటి? ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ప్రధానంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడానికి మేము కీలక పాత్ర పోషించామన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారిని ప్రతి మీటింగ్ లో కూడా సందర్భంలో ప్రతి దాంట్లో చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ప్రజలకి ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది కూడా అందరూ చూస్తున్నారు.
దానిలో భాగంగా జనసేన పార్టీ యొక్క కార్యకర్తలకు నాయకులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్తారు ఏంటి అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు దిశ నిర్దేశాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా చాలా వరకు కొంతవరకు నామినేటెడ్ పోస్టులు తీసుకోవడం జరిగింది. ప్రతి దాంట్లో మాకు కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది. కొన్ని చోట్ల ఇబ్బందులు అయినా సరే రాబోయే రోజులు ఆ ఇబ్బందులు కూడా ఉండవు, అవన్నీ తొలగిపోతే మన పార్టీ బలోపేతానికి మనం పనిచేయాలి, స్థానిక ఎలక్షన్ మీద దృష్టి పెట్టి స్థానిక ఎలక్షన్ లో మనం ముందుకెళ్ళాలి అని తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజులు జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయండి, ఉంటుందని కూడా మేము కూడా నమ్ముతున్నాం. అలాగే ఇంకోతే డ్రాగన్ లక్ష్మణరావు గారు ఇందాక ఒక మాట చెప్పారు, గత ప్రభుత్వంలో కనీసం పోటీ చేయడానికి స్థానిక ఎలక్షన్ లో భయపడ్డారని. గత ప్రభుత్వంలో చేసిన అరాచక అవినీతి పాలనే ఈ రోజు 11 సీట్లకి కారణం అని చెప్పి నేను ఈ సభగా డిబేట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే డిబేట్లకు వచ్చిన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కరిని దూషించి మాట్లాడే పరంగా అయితే మీరు డిబేట్కి పిలవకూడదు. ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యాపారాలు అంటే ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళ ఇళ్లలో వెళ్ళిపోయి లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీద ఆర్థికంగా ఇబ్బంది పడి బుల్డోజర్లు పెట్టి మేము పడేసి భయపెట్టి ఆ రోజు నామినేషన్ లైవ్ చేశారు. అప్పటికి కూడా జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు లేనప్పటికీ కూడా మేము ధైర్యంగా ఆ రోజు జడ్పీటీసీలు సర్పంచులు గెలిచి మేము నిలబడ్డాం. మరి నాయుడు 175 అని చెప్పిన నాయకుడు మరి మంచి చేసి ఉంటే ఈ రోజు సీట్లు కింది పడిపోరు రేగళ్ళ దగ్గర చెప్పగలరు. మరి గత ప్రభుత్వంలో భయపెట్టడం బాధ ఈ రోజు మీ కార్యకర్తలు మీ నాయకులు ఏం చేస్తున్నారు? దాక్కున్న పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? అవినీతి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ఇంకా అరాచక పాలన మీరు గతంలో చేసిన ఈ అరాచక పాలన ఈ రోజు మీరు 11 సీట్లకి జరిగింది తప్పించి మీరు మంచి చేస్తే ఎవడేంటో తెలిసిలేవరా బాబు, మీరు మాట్లాడుతున్న మాట చెప్తున్నా, రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కాదు, మళ్ళీ మేము మోసం చేయడానికి మేము వస్తాము అని చెప్పి ఘనంగా లక్ష్మణ్ గారు చంద్రబాబు మాట్లాడివ్వండి. లక్ష్మణ్ గారు చంద్రబాబు మాట్లాడివ్వండి. లక్ష్మణ్ గారు ఆగాలి, మీరు చూసావా? నువ్వు చూసి రెండు సంవత్సరాలు చేతి గాయం జరుపుకొని జగన్మోహన్ రెడ్డి అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డి అనుకున్నావా? చంద్రబాబు మాట్లాడివ్వండి. లక్ష్మణ్ గారు చంద్రబాబు మాట్లాడివ్వండి. సమయం చాలా తక్కువ. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరు తీసేసి మళ్ళీ మోసం చేస్తాం అని చెప్పడానికి వస్తున్నామని దినంగా పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డికి మీ మెగా నైట్ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళ భయభ్రాంతులకు గురై ఏదో జెండాని మర్చిపోతారని చెప్పి జెండాలు చూపిస్తాకు వస్తున్నారు. వీళ్ళు జెండాల్ని వీళ్ళ నాయకులు రోడ్డు మీదకి వచ్చినంత మాత్రం ఈ పేటీఎం ఫ్యాక్టరీ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ 11 కూడా ఉండదు. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వండి. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడే సేపు ఎవరు మాట్లాడలేదండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడే సేపు ఎవరు మాట్లాడలేదు. ఓకే రైట్ రైట్. కోటేశ్వర గారు చివరిగా కోటేశ్వర గారు ఉండండి. చంద్ర గారు కోటేశ్వర గారు ఒక్క నిమిషం ఒకే నిమిషం టైం ఉంది. ఓకే రైట్. ఓవరాల్ గా కోటేశ్వర గారు ఏమంటారు? హలో కోటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. లక్ష్మణరావు గారు మేము భయపెట్టాం, గతంలో నామినేషన్ లేకుండా అని చెప్పారు. భయపెట్టడం అనేటువంటిది అదేమి ప్రజాస్వామ్యం కాదు. ఆ విధంగా చెప్పుకోవడం అనేటువంటిది మరి ఏ విధంగా సమర్థనమో ఎవరికి అర్థం కాదు. అది అటువంటి ధోరణిని గతంలో నేను కూడా ఖండించాను, అనేక పార్టీలు కూడా ఖండించాయి. ప్రతిపక్షాలు భయపెట్టేట్లయితే ఇంకా అధికార పక్షానికి ప్రజాస్వామ్యం అంటే విలువ ఉంటుంది. అందుకని రేపు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం అప్పుడు జరిగిన ఉదంతాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 3 పార్టీలు సఖ్యతగా ఉన్నామని చెప్పేసి పైన ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సో వీళ్ళు చెప్పుకోవచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చేసరికి ఇప్పటికే అన్ని పార్టీల వాళ్ళు తమ యొక్క
శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవాలి, తమదే పై చేయి కావాలనేటువంటిది అనేక చోట్ల ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి ఒక వాతావరణం. దాన్ని మరి కిందికి పైన ఉన్నటువంటి ఐక్యతని కిందికి పెర్క్యులేట్ చేస్తారా లేదా, చేస్తే కింది క్యాడర్ వింటుందా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు వింటుంది అని చెప్పలేము, వినదు అని కూడా చెప్పలేము. మనం చూసాం పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలు, లేకపోతే మంగళగిరి గురించి మన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మీద నాయకులకి, అది తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు, బీజేపీకి అంత సీన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఈ రెండు పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు అనేక చోట్ల తారసిల్లేటువంటి అవకాశం ఉంది. దాన్ని మరి ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఓకే రైట్. చర్చలో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా చందు గారికి, బాలగురుస్వామి గారికి, రేగిడి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఏపీ రాజకీయాలు చూస్తారు కదా, ఇలా ఒక్కసారిగా ఎలా వేడెక్కాయో మన డిబేట్ని బట్టి అర్థమవుతా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వెన్నుపోటు దినమంటూ వైసీపీ పార్టీ, ఇటుపక్క మహానాడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మంచి ఊపులు ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి తనలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కటం మాత్రం మనం చూస్తున్నాం. రోజు రోజు కొత్త వార్తలతో ఈ ఏపీ రాజకీయాలు అయితే హీట్ ఎక్కే అంశం మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.